సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి మనం ఈ విధంగా కలుసుకుని దేవుని సంగతులను ధ్యానిస్తున్నాము. ఇప్పటికే మీరు 1-2 సార్లు చూశారని విన్నారని నేను భావిస్తున్నాను. హైదరాబాద్లో 2.5 దశాబ్దాలుగా మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాతా థియలాజికల్ సెమినరీ బైబిల్ విద్యా కేంద్రం, ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక సంస్థ. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్పిస్తున్నాము. దేవుని పిలుపు దర్శనము పొందినటువంటి యువత యువకులు మమ్మలను సంప్రదించండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాము. మీరు మమ్మలను సంప్రదించి వాక్యాన్ని క్రమంగా నేర్చుకుని ప్రజలకు ప్రయోజనకరమైన సేవలు అందించాలని మిమ్మలను ప్రోత్సహిస్తున్నాను. అదే సమయంలో దైవ సేవకులు తల్లిదండ్రులను ఈ సంగతిని ఆలోచన చేసి మీ ఎరుకలో ఉన్న యవనస్తులను ఈ దిశగా వారిని ప్రోత్సహించాలని కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇక్కడ మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఎందుకు కలవరం వస్తుందండి? ఎందుకు భయం కలుగుతుంది అంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వాటి ప్రభావము కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి, కొన్నిసార్లు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మరి కొన్నిసార్లు బెంబేలెత్తే విధంగా చేస్తాయి. ఎందుకంటే ప్రజలు రకరకాలుగా ఉంటారు. వారి మనస్తత్వాలు, ఆలోచన విధానం విచిత్రంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో సంతోషం కంటే భయమే ఎక్కువ కలుగుతుంది కదా. ఈనాటి సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు భద్రత తక్కువైపోతూ ఉన్నట్లుగా అనిపిస్తోందిగా. ప్రభుత్వం వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ, రక్షక భటులు వారు చేసే సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ, విస్తారమైనటువంటి ప్రజలు కలిగినటువంటి మన ప్రాంతాలలో
ఎంతమంది రాత్రనక పగలనక సేవలు అందించినప్పటికీ కీడు కలిగించే వారి సంఖ్య అధికమైనప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పటం లేదుగా. అలాంటప్పుడు మన హృదయాలు కలవరపడుతున్నాయి, భయపడుతున్నాయి. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు క్షేమంగా ఇంటికి రావాలని, పురుషులైనా స్త్రీలైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అంతే క్షేమంగా ఇల్లు చేరుకోవాలని, ఒకవేళ వాళ్ళు రావటం ఆలస్యమైతే భయపడుతున్నాము, ఏం జరిగిందో ఏంటో. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అంతకంటే బాగాలేదు. ఇలాంటి వాటి వలన మన హృదయాలు కలవరపడుతున్నాయి, భయపడుతున్నాము. అదే సమయంలో దైవ విరుద్ధమైనటువంటి సంగతులు కూడా జరుగుతూ ఉన్నందున కాస్త దేవుని వాక్యమును అనుసరించి జీవించేవారు కూడా భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. కొన్ని బోధలు కొంతమంది విశ్వాసులను కలవరపెడుతున్నాయి. కొన్ని విచిత్రమైనటువంటి సేవలు అనబడినటువంటి కార్యక్రమాలు కాస్త మనస్సాక్షి కలిగినటువంటి సేవకులను కలవరపెడుతున్నాయి. ఎవరిని నియంత్రించలేని పరిస్థితి. ఎవరికి వారు తమను తాము నాయకులుగా ప్రకటించుకుని ఎవరికి తోచిన సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పుకుంటూ రాద్ధాంతాలను సృష్టిస్తూ ఎంతో కలవరానికి గురి చేస్తున్నారు కదా. ఎవరి మాట వినరు. వారికి రాజు లేడు, వారికి ఒక నాయకుడు లేడు, ఉపదేశానికి ఒక క్రమం లేదు, సంఘమును నడిపించటంలో ఒక క్రమం లేదు, ఒక ఆధ్యాత్మిక స్థితిని నేర్పించటంలో క్రమము లేదు. ఎంతసేపు ఎవరికి తోచిన విధంగా వారు గలిబిలి చేస్తూ కలవరానికి గురి చేస్తూ, అదేమంటే దేవుని సేవ చేస్తున్నామని, దేవుని మాటలు చెబుతున్నామని, దేవుని కొరకు ప్రయాసపడుతున్నామని చెప్పుకుంటూ కొంతమంది చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనబడిన వాటి వలన తీవ్రమైనటువంటి సమస్యలు క్రైస్తవ సంఘములో ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు క్రైస్తవేతరులైనటువంటి వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ చేష్టలు మాటలు ఉండటం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రసార మాధ్యమాలు వచ్చిన తర్వాత విశృంఖలమైన స్వేచ్ఛతో అదుపు లేనటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఏ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలో, ఏ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం అక్కర్లేదో కూడా తెలియటం లేదు. ఎందుకంటే కాస్త అది ఉచితముగా లభిస్తూ ఉన్నందున ప్రతి చిన్న కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం అక్కరలేనటువంటి వాటికి కూడా ప్రత్యక్ష ప్రసారాలనిచ్చి ఉనికిని చాటుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాము, మేము ప్రజల మనస్సులలో ఉండాలి అన్నట్లుగా ప్రాకులాడుతూ ఏదో ఒక కార్యక్రమాన్ని సృష్టించుకుని దేవుని సంగతులను చెప్పవలసిన రీతిలో చెప్పేదానికంటే అనవసరమైనటువంటి కలవరాన్ని సృష్టించే పద్ధతులు రోజు రోజుకి అధికమవుతున్నాయి కదా. యోగ్యులు సమర్థులైనటువంటి నాయకులు ఎంతో చక్కటి సేవలు అందిస్తున్నారు, ఉపన్యాసాలు అందిస్తున్నారు. వారి మాటలు మన అందరికీ ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. వాటిని వినాలి. ఆ ప్రత్యక్ష ప్రసారాలు మనకు అవసరమే. కానీ ఎవరు పడితే వారు ఆ పాట ఎందుకు పాడతారో వాళ్ళకే తెలియదు. ఒక శృతి లేదు, రాగం లేదు, ఒక కమ్మని సంగీతం లేదు. వాళ్ళంతటా వాళ్ళు పాడుకుంటే బాగానే ఉంటుంది, కానీ దాన్ని ప్రపంచమంతా వినాలని అనుకోవటం కొంత పరిశీలించవలసిన అంశం కదండి. ఒకవేళ మనకి ఏ పాట లేదు ఈ ప్రపంచంలోనూ, అదొక్కటే పాట కనుక మనం ఎలా ఉన్నప్పటికీ వినాలి అంటే తప్పనిసరిగా వింటాం. కొన్ని లక్షల పాటలు, అద్భుతమైనటువంటి సంగీతముతో కూడిన పాటలు, గొప్ప రచయితలు భావగర్భితంగా దేవుని సంగతులను వ్రాసి శృతి లయతో పాడి వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ స్థాయిని అందుకుని వాళ్ళు కూడా అదే పద్ధతిని నేర్చుకుని అంత గొప్ప సంగీతం లేకపోయినా కాస్త శృతిలో ఆ పాటను పాడితే వినొచ్చు. అది కూడా చేతకాదు. దాని వలన కూడా కలవరం. అంటే సమాజంలో జరుగుతూ ఉన్న చెడు పనులను బట్టి మాత్రమే కాదు కలవరం వచ్చేది మన అందరికీ. దైవ విరుద్ధమైన కార్యక్రమాలు తెగబడి నిర్భయంగా ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఎలాగే చేస్తానని ఎవరికి తోచినట్లుగా వారు చేసే కొన్ని పనుల వలన, కొన్ని కార్యక్రమాల వలన కూడా క్రైస్తవ సంఘానికి కలవరమేగా. ఎందుకంటే మనం వాళ్ళను ఏ విధంగానూ నియంత్రించలేము. ఒకవైపున సత్యం చెప్పబడుతూ ఉంటే మరొక వైపున సత్యాన్ని మరుగు చేసే కార్యక్రమాలు మరో పద్ధతిలో ఆడంబరంగా ఆర్భాటంతో జరుగుతూ ఉన్నప్పుడు వాటి వలన కూడా కలవరం వస్తోంది. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను వదిలిపెట్టి స్వచ్ఛందముగా శిలువ మరణాన్ని పొందే సమయము ఆసన్నమైంది. ఆ సమయంలో శిష్యులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మీ హృదయాలను కలవరపడనివ్వమాకండి, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరు కూడా
ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మీరొక చోట నేనొక చోట కాదు, మనందరం ఒకే చోట ఉండబోతున్నాము. అది ఇక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరాలతో మనం దేవుని సన్నిధిలో దేవలోకంలో ప్రవేశించడం సాధ్యం కాదు. ఈ శరీరాలు రక్తమాంసములు కలిగిన ఈ శరీరాలు ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ భూమికి సరిపోతుంది. దేవుని లోకంలో ఇది సరిపోదు. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తాను. మనకు అర్థమయ్యే భాష. స్థలం సిద్ధం చేయటం ఏంటండి, ఇల్లు కట్టడం ఏంటండి, ఇలా మనం ఆలోచించడానికి వీల్లేదు. మనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలి. అంటే దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు ఉన్నది. దాని గురించి చెబుతున్నాడు. నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు అంటే దాని అర్థం ఏంటండి అంటే దేవుని సన్నిధిలో సంతోషంతో మీరు కూడా ఉంటారు. గొప్ప ఆధ్యాత్మిక భావనతో అక్కడ మీ ఉనికిని కొనసాగిస్తారు అని చెప్పకనే చెప్పాడు. మరి నేను లేనప్పుడు మీరు కలవరపడమాకండే అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు, అద్భుతాలు చేసినటువంటి ప్రభువు 3.5 సంవత్సరాలుగా శిష్యులు గురువును వెంబడిస్తున్నారు. ఎన్నో సంగతులను వారు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఉన్నట్టుండి గురువుగారు వెళ్ళిపోతే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. వీళ్ళ దగ్గర అంత శక్తి లేదు, అంత ప్రజ్ఞా పాఠవాలు వీళ్ళకి లేవు. గురువుగారు ఉన్నప్పుడు ఆయనతో సహకరించడం తెలుసు, కానీ వీళ్ళంతటా వీళ్ళు నాయకులుగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియనప్పుడు కలవరమే వస్తుంది కదండి. కుటుంబానికి నాయకులైనా, సంస్థకు నాయకులైనా ఉన్నట్లుండి ఏదో ఒక కారణంతో దాటి వెళ్ళిపోతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ, సంఘములో ఉన్న విశ్వాసులు కానీ, యువ నాయకులు కానీ, సేవకులు కానీ ఎంత కలవరానికి గురవుతారు. ఆ బాధ్యతలను భుజాన వేసుకుని నడిపించడం ఎంత కష్టమండి. చాలా కష్టం కదా. దేవుని సేవలను నడిపించడం అనేది అంత తేలికైన మాట కాదండి. ఒక సంస్థను కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక పాఠశాలను కానీ, ఒక సంఘమును కానీ, సంఘములో జరిగే కార్యక్రమాలను కానీ నడిపించటం మనం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆ బాధ్యతలను స్వీకరించినందున కొంతమంది తేలికని భావిస్తారేమో. అందులో ప్రవేశించినప్పుడు తెలుస్తుందండి అక్కడ ఉన్నటువంటి ఎత్తుపల్లాలు. సేవలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాలో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలో, ఎన్ని పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుందో ఈ సేవలోనికి వచ్చి దగ్గరగా దైవ సేవకులను, నిజాయితీ కలిగిన దైవ సేవకులను చూచినప్పుడే అర్థమవుతుందండి. లేకపోతే ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు కదా, నేనైనా చెప్పొచ్చు, మీరైనా చెప్పొచ్చు కదా. ఎందుకంటే మనకు కొన్ని సంగతులు తెలియదు. దిగితే కానీ లోతు తెలియదు కదా, తింటే కానీ రుచి తెలుస్తుంది కదా. అలాగే దేవుని సేవలో ఎంత భారం ఉన్నదో, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎంత కలవర పెడతాయో, కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బంది పెడతాయో ఆ బాధ్యతలను వహించే వాళ్ళకే తెలుసు. అందరూ ఆ సంగతులన్నిటినీ ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పనంత మాత్రాన వాళ్ళకేమీ లేదండి, బ్రహ్మాండంగా ఉన్నారండి, వాళ్ళకి అవసరం లేదండి అని భావిస్తారు చాలామంది. ఎంత చెట్టుకు అంత గాలి కదండి. దేవుని సేవలు జరిగించటానికి ఎంతో ప్రయాసను నిజాయితీ కలిగిన దైవ సేవకులు కలిగి ఉన్నారు, ఎంతో బరువును మోస్తున్నారనే సంగతిని గుర్తించాలి. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ కొరకు నేను నివాసాలు సిద్ధం చేయటానికి వెళ్తున్నాను అని వారికి అర్థమయ్యే భాషలో చెప్పాడు. అంటే అక్కడ ఏదో ఒక నివాసం ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, ఒక గది ఉంటుంది, అందులో నేనుంటాను, నా కుటుంబం ఉంటుంది, ఇలా మీరేం ఆలోచించమాకండి. ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాను అంటే మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు, మీ ఉనికి, ఆత్మజీవులుగా ఉండబోయే మీకు ఒక ఉనికిని నేను సిద్ధం చేసి వస్తాను అనే భావాన్ని చెబుతూ ధైర్యాన్ని చెప్పాడు. దేవుని ప్రజలారా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనలను కలవర పెడుతున్నాయా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? ఆర్థిక ఇబ్బందులు మనల్ని అందరినీ కలవర పెడుతూ ఉంటాయి కదా. ఎందుకంటే దేవుని సేవలో కూడా ఎన్నో ఆర్థిక అవసరతలు ఉన్నాయి, ప్రార్థనా మందిర నిర్మాణాలు ఉన్నాయి. దేవుని సేవలు జరిగించాలి అంటే, సువార్తను అందించాలి అంటే, ప్రసార మాధ్యమాల ద్వారా సువార్తను అందించాలి అంటే ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోక తప్పదు. ఉచితంగా ఏది జరగదు కదా. అసలు ఉచితంగా రావాలని కోరుకోవటం మంచి పద్ధతి కూడా కాదు కదండి. ప్రతిదీ ఉచితం ఎందుకు? దేవుడు మనకు శక్తి సామర్థ్యాలు ఇచ్చినప్పుడు నాకు ఉచితంగా ఇవ్వాలని అనుకోవటం, మన దగ్గర ఉన్న వాటినేమో ఖరీదుకు కొనుక్కోవాలని భావించటం సరి అయినటువంటిది కాదు కదా. దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి కొలది, జ్ఞానము కొలది మనము వ్యవహరించవలసిన వాళ్ళం. మీ హృదయాలను కలవరపడనివ్వమాకండి. నేను మీ కొరకు అద్భుతాన్ని జరిగించబోతున్నానని చెప్పి శిష్యులను ధైర్యపరిచినటువంటి గురువు.
అంటే దైవ సేవకులైనా, కుటుంబంలో పెద్దలైనా పిల్లలను ధైర్యపరచాలి, శిష్యులను, యువ సేవకులను ధైర్యపరచాలి, దైవ సంబంధమైనటువంటి సంగతులను వారికి నేర్పించాలి. అంతేగాని ఏమీ చెప్పకుండాను అయోమయంగా ఉన్నట్టుండి మాయమైపోతే ఆ తర్వాత తరానికి ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు. వారుండగా మిగిలిన వారిని ప్రోత్సహించలేదు, వారికి అవకాశాలు కల్పించలేదు, అన్నీ తానే చేశారు. ఇప్పుడు ఉన్నట్టుండి అర్ధాంతరంగా మాయమైపోతే ఆ తర్వాత కార్యక్రమాలకు ఎంతో ఇబ్బంది కలుగుతోంది. అలాంటిదేమీ లేకుండాను మీరు చక్కగా దేవుని సేవలు కొనసాగించాలి, ధైర్యంగా ఉండాలి, నా పైన ఆధారపడి చక్కని విశ్వాసంతో కొనసాగాలి అని ఓ ధైర్యాన్ని వాళ్లకు నూరిపోస్తూ ఉన్నటువంటి సందర్భం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో భక్తుడైన పౌలు చెప్పినటువంటి మాటను మనం చదువుకుందాం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇబ్బందికరమైన పరిస్థితులు కదండి, వీటిల్లో ఏ ఒకటి వచ్చినా మనం తట్టుకోలేం కదా. ఇక్కడ భక్తుడు చెప్పినటువంటి మాట, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు. ఏ దారిలో వెళ్ళినా శ్రమే. అంటే వీళ్ళేదో తప్పు చేసినందున శ్రమ పడటం కాదు, మంచి మాటలు చెప్పినందున శ్రమ, పద్ధతిని ప్రపంచానికి నేర్పించినందున శ్రమ, నీతిని ధర్మాన్ని బోధించటమే వీళ్ళు శ్రమ పడటానికి కారణమైంది. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా నీతిని బోధించే వారికి ఏ విధమైన అవకాశము లేదుగా. ఏదో ఒక రకంగా జరగని సంగతిని జరిగినట్లుగా, జరగని గాథను జరిగినట్లుగా వివరించి చెబితే అది మనోరంజకంగా ఉంటే వినాలని అనిపిస్తుంది. అది సత్యమా అసత్యమా, నిజంగా జరిగిందా లేదా, ఈ సంగతులన్నిటినీ విశ్లేషించే ఓపిక ప్రజలకు లేదు. ఏదో మొత్తానికి మన మనసును రంజింపజేస్తున్నారు, చక్కగా చెబుతున్నారు, విందామనే భావనే. ఎటుపోయినను శ్రమ ఎందుకు వచ్చిందండి వీళ్ళకి? సత్యాన్ని బోధించారు, సృష్టికర్త అయిన దేవుని గురించి వారు చక్కగా ప్రజలకు తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతస్థులు అనబడిన వారికి చాలా ఆవేశం కలిగింది. అయినా ఇరికింపబడిన వాళ్ళముగా ఉండలేదు, కాస్త వివేకముతో మమ్ములను మేము సంరక్షించుకున్నాము. అంటే జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఓ మనిషి ఏ విధంగా తనను తాను కాపాడుకోవాలి, తనను తాను ఏ విధంగా సంరక్షించుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుని సేవలను ఏ విధంగా కొనసాగించాలో తెలుసుకోవాలి. దేవుని సేవ చేస్తున్నాను, నేను ఉన్నమాట ఉన్నట్లుగా చెబుతాను, అసలు నాకు మొహమాటమే లేదు, ఎవరి ముందైనా చెబుతానని చెప్పి మరో అవకాశాన్ని లేకుండా విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరించే వాళ్ళు ఉన్నారు. పరిస్థితులతోనూ రకరకాలైనటువంటి సంగతులతోనూ రాజీ పడటం కాదు, వివేకముగా దేవుని సువార్తను అందించడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కళ. ఇది చాలామందికి తెలియక దానిని ధైర్యం పేరుతో, అదో రకమైనటువంటి పట్టుదలతో, అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి మరోసారి ఇతరులు దేవుని వాక్యాన్ని చెప్పడానికి కూడా అవకాశం కల్పించకుండాను అక్కడ రభసను సృష్టించి వచ్చేసి, అదేమంటే నేను పౌలు వలె ధైర్యంగా దేవుని సేవ చేశాను, తద్వారా నేను శిక్షను ఎదుర్కోవలసి వచ్చిందని సమర్థించుకుంటారు. నిజంగా ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే ఎంత చక్కగా బోధించినప్పటికీ ఎవరైనా అనుభవించక తప్పదు, వాటి గురించి మాట్లాడేది ఏమీ లేదు. కానీ అనవసరమైనటువంటి దురుసుతనంతో అర్థం లేనటువంటి పద్ధతిని అనుసరించి ప్రతికూలతను సృష్టించుకొని, అదేమంటే నేను వాళ్ళలాగా సేవ చేస్తున్నాను, వీళ్ళలాగా సేవ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి రకరకాలుగా తమ్మును తాము సమర్థించుకునేటటువంటి వాళ్ళను కూడా చూస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడుచున్నను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా ద్వారా ప్రత్యక్షపరచబడుతోంది. మా చుట్టూ ఎన్నో ఇబ్బందిని కలిగించే పరిస్థితులు, మా మనస్సులను కలవరపరిచే సంగతులు చాలా ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు అనుగ్రహించిన ధైర్యము చొప్పున మా మనస్సులను స్థిరపరుచుకున్నాము, మమ్మలను మేము సంభాళించుకొని నిలబడగలుగుతున్నాము. మా చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటూనే సమాధానాన్ని కలిగి ఉన్నాము అని చెబుతున్నాడు. దేవుని ప్రజలారా, విశ్వాసులారా, మీలో కొంతమంది నాకు చాలా శ్రమలు వస్తున్నాయండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నేను చాలా బాధపడుతున్నానండి అని అనుకుంటూ ఉంటారు కదా. అది నిజమే.
కొంతమంది తెలివి తక్కువ నిర్ణయాలు చేసినందున ఆ శ్రమలు వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎందుచేతనో కొంతమందికి అవగాహన జ్ఞానము లేనందున అదే పొరపాటు చేస్తారు. అదే విధంగా నమ్మకూడని మనుషులను నమ్ముతారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళేమో తిరిగి ఇవ్వరు, వీళ్ళకేమో అవసరం వస్తుంది, ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితి. అదే పొరపాటును ఇంకొకళ్ళకి చేస్తారు. అదే విధంగా నలిగిపోతూ పిల్లల జీవితాలను ధ్వంసం చేస్తూ కొంతమంది ఉంటారు. దానికి మంచితనము, సహనము, ఓర్పు అని పేరు పెడతారు. మనిషికి సహాయం చేయాలి, తప్పు లేదు, కానీ సహాయం పొందిన వారు తిరిగి ఇవ్వాలి కదండి. కాస్త వివేక జ్ఞానములతో జీవితాలను జీవించాలి. మా చుట్టూ ఎన్నో శ్రమలండి, గాఢాంధకారము అలముకొని ఉన్నదండి, ఎటు పోవాలో తెలియట్లేదండి, అసలు ఒక చిక్కు కాదండి, 2 చిక్కులు కాదండి, అన్ని చిక్కులు ఎందుకు వచ్చాయి అనే పరిస్థితులు ఎంతసేపు ఇతరుల వలనే కల్పించబడ్డాయా, బంధువుల వలనే మనకు కల్పించబడ్డాయా, ఇతర సేవకుల వలనే మనకు కల్పించబడ్డాయా? మనం ఎవరికీ కల్పించలేదా? మన అమాయకత్వము, మన తొందరపాటు చర్య, మనలో ఉన్నటువంటి దురుసు స్వభావము అలాంటి వాటిని ప్రేరేపించి అధికముగా మన పైన దాడి చేసేటట్లు చెయ్యలేదా? వాటి గురించి మనం ఆలోచన చేయాలి. ఎంతసేపు వాళ్ళు కలవర పెడుతున్నారు, వీళ్ళు కలవర పెడుతున్నారని కాదు, మనం ఎంతమందిని కలవర పెడుతున్నాం, మనం ఎంతమందిని గలిబిలికి గురి చేస్తున్నాం అనేది కూడా ప్రశ్నే కదా. నేనైనా మీరైనాను ఎవరిని వారు ప్రశ్నించుకోవటం తప్పే ఉంది. ఎంతసేపు పరిశుద్ధుడిని అనుకోవటం, పౌలుతో పోల్చుకోవటం, అబ్రహాముతో పోల్చుకోవటం, మోషేతో పోల్చుకోవటం, పేతురుతో పోల్చుకోవటమేనా? కాస్త గైరుగా ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకోవటం, యోబుతో పోల్చుకోవటం, ఎస్తేరుతో పోల్చుకోవటం కొంతమందికి బాగా రివాజ్. అంటే వాళ్ళలో ఏ బలహీనత లేదు. సౌలు వలె అసూయ బలహీనత ఏమీ లేదు. ఎంతసేపు వీరుడైన దావీదుతో పోల్చుకోవటమే. రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో బంధించబడి మన హృదయాలను కలవర పెట్టుకుంటూ ఇతరులను కలవరానికి గురి చేస్తూ మరలా తిరిగి ఈ భక్తి చేస్తూ ఉన్నందున నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చిన కష్టాల కంటే కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల వలన వచ్చిన ప్రతికూల పరిస్థితులను కూడా ఇందులో కలిపేసి అదో రకమైనటువంటి భావనతో వ్యవహరించే కొంతమంది లేరు. కనుక ఈ సంగతులను మనందరం విశ్లేషించాలండి. నేనేదో చెబుతున్నానని కాదు, నేను చాలా సంగతులు చెప్పాలని ఉన్నప్పటికీ సమయ పరిధిలో నేను కుదించి చెప్పవలసి వస్తుంది. మీరు అనుకున్న సంగతులు, మీకొచ్చిన ఆలోచనలన్నిటినీ నేను చెప్పలేదని మీరు అనుకోలేరు, ఎందుకంటే సమయం చాలా తక్కువ కదా. ఒకసారి ఆలోచించండి. ఎటుపోయినను మాకు శ్రమ, అయినా మేము ఇరికించబడటం లేదు. పడద్రోయబడుతున్న వారముగా ఉన్నా నశించకుండా మమ్ములను మేము కాపాడుకుంటున్నాం. ఎందుకంటే వివేకముతో తమను తాము పరిరక్షించుకుంటూ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇది అవసరమండి. ధైర్యం అంటే ఏది పెడితే అది బోధించడం ధైర్యం కాదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం ధైర్యం కాదు. కాస్త ఆ ధైర్యాన్ని వివేకముగా వినియోగించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని వివేకంగా వినియోగించాలి. కాస్త నలుగురు చెప్పే మాట వినాలి, వినే చెవులు ఉండాలి. అర్థం చేసుకునే బుర్రతో వాటిని పరిశీలన చేసి దేవుని ప్రేమ సువార్తను ప్రజలకు అందించటానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వివేకముగా ముందుకు సాగాలి. అనవసరంగా ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా వాస్తవాలు ఏమిటి, సత్యం ఏమిటి, ఆ సత్యాన్ని ఏ విధంగా వారికి అర్థమయ్యేటట్లుగా బోధించాలో తెలుసుకోకపోతే ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎంతో కలవరాన్ని పొందుకోవలసి వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వమాకండి. ప్రతిదానికి బెంబేలెత్తిపోవటం, ప్రతిదానికి భయపడిపోవటం, చిన్న కల వస్తే కంగారు పడిపోవటం, 100 మందికి ఫోన్ చేయటం, నాకు దున్నపోత కనపడింది కల్లో, నాకు పులి కనపడింది కల్లో, నాకు పాము కనపడింది కల్లో, ఏంటో ఇదంతాను. రకరకాలైనటువంటి జంతువులు కనపడతా ఉంటాయి. జంతు ప్రదర్శనశాలల్లో ఉన్న జంతువులన్నీ కల్లోకి వచ్చేస్తాయి. ఎందుకు వచ్చినాయో ఏంటో, మరి ఆ పూట ఎక్కడికన్నా వెళ్ళొచ్చారో, వాటిని చూసి వచ్చారో, టీవీలో చూశారో ఏమో, కానీ మొత్తానికి వచ్చినాయి. ఒకవేళ దేవుడే దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు ఇక దర్శనాలను వివరించి చెప్పే ఆ ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటంటారు ఇలా వచ్చిందని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెబుతారు. కొంతమంది చక్కగా కొంతమంది అడిగినప్పుడు చెప్పకపోతే వాళ్ళ స్థాయి తగ్గిపోతుందని ఏదో ఒకటి చెప్పాలిగా. మరి అనవసరంగా హృదయాలను కలవర పెట్టుకోమాకండి. ప్రతిసారి చీకటే అని మాట్లాడమాకండి. ఇక ఆ చీకటి, అపవాది, సైతానుడు, ఈ నామస్మరణ లేకపోతే రోజు గడవదా? కొంతమందికి ఇదే గోల. సాక్ష్యం చెప్పినా ఇంతే.
ఏంటిది అంత అవసరమా? వెలుగును గురించి మాట్లాడటం మనకి చేత కాదు. ప్రతి చిన్నదానికి దుష్టుడు లేకపోతే చీకటి, ప్రతి చిన్నదానికి. అంటే మనం తెలివి తక్కువగా పనిచేసినా, తెలివి తక్కువ నిర్ణయాలు చేసినా దానికి దుష్టుడే కారణం, చీకటి కారణం. ఇక సాక్ష్యంలో ఈ పదాలు లేకుండా అసలు సాక్ష్యమే లేదు, వాక్యమే లేదు. దేవుని గురించి మాట్లాడండి, దేవుని సన్నిధి గురించి మాట్లాడండి, దేవుడు మనకు అనుగ్రహించే ఆ గొప్ప ఆధ్యాత్మిక స్థితిని గురించి మాట్లాడండి. చీకటి పోవాలి అంటే ఒక బొలుపు వెలిగిస్తే సరిపోతుంది, ఒక లాంతర వెలిగిస్తే చీకటి పారిపోతుంది. దాని గురించి దుప్పట్లో దిళ్ళు తీసుకుని చీకటిని తరిమేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక భావజాలాన్ని మనం వృద్ధి చేసుకుంటే మనం చెప్పే సాక్ష్యాలు, వినే సాక్ష్యాలు, వాక్యాలు అద్భుతంగా ఉంటాయండి. దేవుని ప్రజలారా, అనవసరమైనటువంటి కలవరానికి ఏం గురి కావద్దు. ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకెందుకు ప్రతిదానికి భయం? మనుషులుగా భయం వస్తుంది, మీకైనా నాకైనా. వెంటనే తేరుకుని మన హృదయములను కలవరపడనివ్వకుండా చూసుకోవాలి. ఎటు పోయినా మాకు శ్రమే, ఎక్కడ మాకు ప్రయోజనం లేదు, అయినా కూడా దేవుడు మమ్మలను బ్రతికిస్తున్నాడు. మా ద్వారా యేసుక్రీస్తు జీవము ప్రత్యక్షపరచబడుతోంది, అదే మాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. అంతేగాని నేను శ్రమ పడుతున్నాను, బాధపడుతున్నాను, నన్ను ఎవరో పట్టించుకోవటం లేదు, నా దగ్గరికి ఎవరో రావట్లేదు, నాకెవరో ఫోన్ చేయట్లేదు, నా కోసం ఎవరో ప్రార్థన చేయట్లేదు, అసలు ఇదేం భక్తి, ఇదేం పద్ధతి అని సంఘమునో లేకపోతే దైవ సేవకులనో మరో రీతిగా మాట్లాడటల్లా దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తి కొలది ఆ జ్ఞానాన్ని వినియోగించి దేవునిలో ఎంతో చక్కగా కొనసాగుతున్నాడు. యెషయా భక్తుడు ఓ చక్కని మాట చెప్పాడు కదా, 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది, ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. అంటే కలవరం లేదు, ఇక బాధ లేదు. మీలో కొంతమంది రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు, రకరకాలైనటువంటి బాధల మధ్యలో ఉన్నారు, కలవరానికి గురవుతున్నారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, మా ఇంటికి ఎవరు రావట్లేదని. వస్తే బాగుండు, వాళ్ళకు కూడా కుదరట్లేదేమో, వాళ్ళు వచ్చినప్పుడు మనం లేమేమో, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఒత్తిడిగా ఉండి ఆ ఫోన్ అందుకోలేకపోయామేమో, అది కూడా కారణం కావచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు. అందుకని మీ హృదయములను కలవరపడనివ్వమాకండి. నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు తన శిష్యులను బలపరిచాడు. ఈ కాలమందున్న మనలను ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా ప్రభువులో ముందుకు సాగుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని ప్రతినిధులుగా కొనసాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.